సిద్ధియోగ మిత్రులకి నమస్తే. ఇప్పుడు మనం చాలా అద్భుతమైనటువంటి ప్రాణాయామంలో ఆ, ఆ, మూర్ఛ ప్రాణాయామం. మూర్ఛ ఈ మూర్ఛ ప్రాణాయామంలోనే మీకు మూర్ఛ అనేది ఉంది. ఫిట్స్ తగ్గుతుంది. నెక్స్ట్ ఒకసారి మా గురువు గారు ఆ, ఈ ప్రాణాయామం చెప్తూ ఒక చిన్న పిట్టకథ లాంటిది ఒకటి చెప్పాడు. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా శివానంద గారు, ఆయన ఫౌండర్. శివానంద ఆయన సమాధి పొందారు. అయితే ఆయన దగ్గరికి ఆయన శిష్యుడు వెళ్ళాడు. వెళ్ళి ఏమండి మా అబ్బాయికి ఆ, మాట్లాడితే ఫిట్స్ వచ్చేస్తుంది, ఆ, ఏం చేయాలి గురువు గారు, కొంచెం ఏమన్నా చెప్పండి అని చెప్పేసి అంటే చూసి నవ్వి, అరే మీ పిల్లోడికి ఒక గాలిపటం కొనిచ్చారా, గాలిపటం ఎగరగానే ఫిట్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అని చెప్పేసి. ఆ ఆ కథ విన్నప్పుడు మేము మొత్తం ఒక 40 మంది యోగా ఆయన దగ్గర నేర్చుకుంటున్నాం, మా గురువు గారి దగ్గర. 40 మంది ఒక్కొక్క మొహాలు నేను ఐడెంటిఫై చేస్తే ఆశ్చర్యంగా చెప్తున్నారు. ఏంటి, గాలిపటం వేస్తే ఫిట్స్ తగ్గుతుందా, గాలిపటం ఎగరేస్తే ఫిట్స్ తగ్గుతుందా అన్నట్టుగా ఒకళ్ళొక మొహం చూసుకుంటున్నాం. ఆయన మా వంక చూసి నవ్వుతున్నాడు. నిజమే, ఒకసారి చూడండి, నుంచున్నప్పుడు గాలిపటం ఎగరేసి కింద చూడండి కదా మనిషి, పైకే చూస్తాడు. అవును కదండి. ఇప్పుడు గాలిపటం పైకి ఎగరేసి మనం పైన చూస్తూ ఆడతాం. అప్పుడు బ్లడ్ ఫ్లో ఏమవుతుంది, ఇక్కడ సెరిబిల్లం, చిన్న మెదడుకి రక్త సరఫరా బాగుంటది, చురుగ్గా ఉంటారు. కావాలితే గాలిపటాలు ఎగరేసే వాళ్ళు కావాలితే చూడండి అలా ఎంత చురుగ్గా ఉంటారు. గాలిపటం ఎగరేయడం అనేది మన సాంప్రదాయం. ఎక్స్పెషల్లీ ఎప్పుడు జనవరి మంత్ సంక్రాంతి నుంచి ఎక్కువగా గాలిపటాలు ఎగరేస్తారు. ఆ ఖాళీగా ఉన్నప్పుడైనా పిల్లలకి గాలిపటాలు ఎగరేయడం మన ట్రెడిషనల్ ఇవి ఉన్నాయండి మనకి, మన సాంప్రదాయబద్ధంగా ఉన్నాయి. అవి మనం చెయ్యాలి, మర్చిపోతున్నాం మనం. చక్కగా ఎగరేసి ఆ, ఆ, చేసేటప్పటికి అది ఇవి అనేటప్పటికి సేమ్ ఇది చేశాడు. విత్ ఇన్ 4 to 6 months లో అతనికి కంట్రోల్ అయిపోయిందని చెప్పాడంట. ఏది, ఫిట్స్. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే మీకు సేమ్ అదేలాగా మనం ఆ, ప్రాణాయామాలు ఏవి కూడా సహజం కాదండోయ్. గుర్తుపెట్టుకోండి, యోగా ఏ ఆసనాలు, ఏ ఎక్సర్సైజెస్ సహజం కాదు. మనం పనులు చేస్తాం చూసారా, పనుల్లో మన శరీరాన్ని వాడుతూ దాని అవుట్పుట్ తెచ్చుకుంటున్నాం. అది గొప్పదే. తర్వాత యోగా గొప్పదే. ఆ తర్వాత జిమ్, ఆ తర్వాత స్విమ్, అన్నీ ఉండాలి, అన్ని నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు జిమ్ లోకి ఏ వస్తువులు లేకుండా ఉండవండి. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అవును కదా, ఇన్స్ట్రుమెంట్ అక్కడ మెయింటైన్ చేయాలి కదా. ఆ ఇన్స్ట్రుమెంట్ సపోర్ట్ ఉంటే గానీ మనం చేయలేం. యోగాకి ఒక మ్యాట్ ఉంటే సరిపోతుంది, చిన్న ప్లేస్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ ప్లేస్ అక్కర్లేదు. అదే పని, మనం పని చేస్తున్నాం, ఇప్పుడు సపోజ్ వ్యవసాయం చేస్తున్నాం. ఒక కోస్తున్నాం అనుకోండి, వంగాలి, కొడవలు పెట్టి కొయ్యాలి, నెక్స్ట్ పక్కన పెట్టాలి, నెక్స్ట్ ఇంకో పని, తిరగలు తిప్పుతున్నాం, ఏ సున్నుండలో వండుకోవడానికి ఆ, మినువులు ఇసురుతున్నాం, అంటే ఆ, దాన్ని గ్రైండ్ చేస్తున్నాం, అప్పుడు తిప్పుతాం. మిషన్ సపోర్ట్ కాదు, ఇది మనం ఓన్ గా చేస్తున్నాం. అప్పుడు మజిల్స్ వేరే, పనికి పని అవుతుంది, మజిల్ కి మజిల్ బాగుంటుంది. ఎప్పుడు ఆ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ కూడా మనం నిలబెట్టుకోవాలండి. అది అది ఆ, నేను ఫ్యూచర్ వీడియోస్ లో చెప్తాను, నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి దీని మీద. ఏ? ఇప్పుడు మూర్ఛ ప్రాణాయామం ఎలా చేయాలంటే, దీనికి బేసిక్ ఆసన ఉండాలండి. ఫస్ట్ ఆసన ఆసన ఎట్లా అంటే, ఫస్ట్ పద్మాసనం ఇలా పెట్టిన తర్వాత మోచేతులు దగ్గర పాదాన్ని ఉంచండి. ఉంచిన తర్వాత ఎల్బోస్ స్ట్రైట్ గా ఉంచండి. మోచేతులు స్ట్రైట్ గా ఉంచిన తర్వాత వెనక్కి ఇలా తీసుకోండి మెడని, గాలి తీసుకుంటూ ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండండి. 12 సెకండ్లు చాలా ప్రైమరీ. 12 సెకండ్లు ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12. మెడని కిందకి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత శ్వాసను ఎలా వదలాలంటే అలా వదలండి శ్వాసని. గండ్రగా గొంతుకు ఎపిగ్లాటిస్ ని టైట్ చేసి మొక్కాలి, వదలాలి.
ఇలా మటుకి 12 సెకండ్లు. 2 కనుబొమ్మలు ఈ ఆ, ఆజ్ఞా చక్ర అంటే ఫోకస్ చేయండి. బొట్టు పెట్టుకునే స్థానం దాన్ని ఆజ్ఞా చక్ర అంటారు. ఫ్రంట్ ఆజ్ఞ, బ్యాక్ ఆజ్ఞ ఫోకస్ చేయొద్దు. ఫ్రంట్ ఆజ్ఞ ఫోకస్ చేయండి. వెనక్కి పెట్టండి. మాక్సిమం గడ్డ పైకి లేపండి. ఇది వెర్టిగో కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ వెర్టిగోకి మరీ ఎక్కువ వెనక్కి పెట్టినప్పుడు కళ్ళు తిరుగుతుందంటే కొంచెం తగ్గించండి. మామూలుగా ఆ, ఇలాగా మీరు చేసుకున్నప్పుడు మీకు రిజల్ట్స్ కనిపిస్తాయండి. ఇది కనీసం ఒక 6 టైమ్స్ అనేది చేయండి. పద్మాసనం వేసుకోండి. పద్మాసనం వేయలేకపోయారు అనుకోండి, అర్థ పద్మ వేసుకోండి, సగం వేసుకోండి. సగం వేసుకొని ఈ రకంగా చేసుకోండి. చేసుకుంటే మీకు బాగుంటుంది. నెక్స్ట్ ఇది రెగ్యులర్ గా చేసుకోండి. ఇది లైక్ దిస్. ఏమండి, ఇది ఆ, పొద్దున కానీ సాయంత్రం కానీ మీ ఇష్టం. మీ టైంలో చేసుకోవచ్చు. 6 చేసుకోండి ఫస్ట్. తర్వాత స్లోగా మంత్ ఎండ్ కల్లా 12 చేసుకోండి. నమస్తే అండి.